ఎవడురా నువ్వు? తప్పురా. ఒరే, నా దగ్గర నుంచి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, అది నా హార్ట్ రా. లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న మెరుపైతే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీదే చేయేస్తావా? ఒరే, నేను మామూలుగా చంపను రోయ్. ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రేయ్, వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. వెళ్ళండి, వెనకాలండి, వెనకాలండి, వెనకాలండి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్న వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. కానీ రాయ్, ఇట్రా రా. రారా, వచ్చాడు. పంచిప్పు ఇప్పో. ఇప్పురా, ఇప్పేశాడు. వదిలే, ఇప్పేశాడు. వదిలే. కింద పరచురా, పరచు. రాయ్, ఆ కత్తులని ఇందులో పడేయండిరా. కత్తులు పడేయండిరా. పడేస్తామండి. మొత్తం వేసేస్తారు. వదిలే. మూట కట్టు. కట్టేశాను. రక్తం. వదిలే. రే, ఇక్కడికి రా. రారా, వచ్చాడు. ఈ మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే. దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో గాలి తీసే. అన్ని బండలు గాలి తీసేయండి. ఇదిగో కత్తులు పడేస్తారు. గాలిలో తీసేస్తా అంటారు. అమ్మాయిని వదిలే. నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో. ఎక్కడికి ఫోన్ చేయమంటావు? బంధువులలో లేడు, ఫ్రెండ్స్ దగ్గర లేడు. లక్కి చెప్పినట్టు చెప్పారు, ఈ మ్యాచ్ గెలిస్తే నీ లైఫ్ మారిపోతుందిరా అని. మన మాట లెక్క చేశాడా? అసలు మ్యాచ్కే వెళ్ళలేదట. ఎక్కడ సార్ మీ అబ్బాయి? టాలెంట్ తగ్గ గుర్తింపిద్దాం అనుకుంటే మ్యాచ్ లోనే పార్టిసిపేట్ చెయ్యకపోతే మేమేం చెయ్యగలం అని ఆఫీసర్స్ అంటుంటే అలా తీసేసినట్టు. వాడిని కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. మా నాన్న మన గురించి. అయ్యో, వాడు కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాడు కదా, అవసరానికి ఉపయోగపడతాయని డబ్బులు కూడా ఇచ్చాను కదండి. మా అమ్మ భలే మంచిది. ఇలా డబ్బులిచ్చే వాడిని అడ్డగాడిలా తయారు చేశావు. నువ్వు తెరిస్తే చాలు వద్దాలు ఆడడం, చాడీలు చెప్పడం. నువ్వు వెర్రి దానిలా అవన్నీ నమ్మేసి వాడిని వెనక్కేసుకుని రావు. అసలు ఆ బ్యాంకులో అమ్మాయికి ఏం చెప్పాటో తెలుసా?
మా నాన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాడు. ఆ అమ్మాయి మొన్న నాకు ఫోన్ చేసి ఒకటే బాధపడిపోవడం, సారీ సార్ నేను మా వారికి అన్యాయం చెయ్యలేను అని. చెయ్యి వాడితో ఒకటి కాదు తల్లొక. ఈసారి ఎలాగైనా వాడు సెటిల్ అవ్వాలని ఎప్పుడు దేవుడికి కనీసం దండం కూడా పెట్టని నేను నిన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుకొచ్చాను. మరి ప్రసాదం కూడా తెచ్చారు. ఇదిగో వసుంధర, ఇక్కడ నాపకం. ఈ రోజు ఓడో నేను తేలిపోవాలి. అవును డాడీ, ఈసారి వదలదు. నాకు కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు. ఎవరు కూడా కెరియర్ కి సంబంధించిన విషయాల్ని ఇంత సిలిగా తీసుకోరు. చెల్లెలు రాణి రాణి చాలా డేంజర్. అసలు ఏం సాకు చెప్తాడో చూద్దాం. ఏం చెప్పినా నో ఎక్స్క్యూజ్. కెరియర్ కంటేనా? చెప్తా అయిపోయాడు ఈ రోజు. వేసుకుంటా. ఇన్ని రోజులు అమాయకురాలైన అమ్మనే చూశాడు, ఈ రోజు చూస్తాడు. తల్లో జైలు మిలిగి రావాలి అదొకి. నేను ఎల్లోసారి మోహన్ చూపించేసి వస్తాను, ఇక్కడే ఉండు. కొట్టండి నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడన్ మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదా ఆశా, ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళి నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నానన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నావు? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇదిగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావటం నేనేం తెలివి తక్కువన్నా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిడిలో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నానా, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వస్తానని బామ్ మీద ఒట్టేశావు పాపం. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. అమ్మా నాన్న ఆకలమ్మా, పొద్దునుంచి ఏం తినలేదు, మాదా కావడం తల్లి. రే నా పూరీలేవి? ఏం పూరి? అమరీష్ పూరియా, ఓం పూరియా? తినే పూరి. మెక్కేసుంటావు. కాదు, హలో, నువ్వే తినేసుంటావు. విజయవర్మ హియర్. కావాలంటే నా ప్లేట్ చెప్పు. నా పూరీలు నావి. మరి ఏమైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య నా పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే Don't worry. అన్నం తిను. I'll take care of it. Thank you, sir. హే, నా పూరీలేవి? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగను పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు బాగుంటాయి, తిను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచినీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా. ఎవర్రాది? ఎవర్రాది? నేనే నానా. మంచినీళ్ళు తేనా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు. లోపలికి వెళ్తా అవుతానమ్మా. అదేంట్రా అన్నయ్య
2 సార్లు వినబడుతున్నాయి ఎక్కిళ్ళు. అది ప్రాక్టీస్లో వోకల్ కార్డ్ దెబ్బతింది. ప్రాక్టీస్ ఎక్కువైతే స్పైనల్ కార్డ్ దెబ్బతినాలి కానీ వోకల్ కార్డ్ దెబ్బతినవేంటి? అవును కదూ. అది నాన్న లడ్డుగాడు లేడు, లడ్డుగాడు ఆడు గొంతు పట్టేసుకున్నాడు నాన్న. ఓహో. స్వప్న, నీకేం భయం లేదు. నువ్వు అమెరికాకి వెళ్ళాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. రేపే నీ పాస్పోర్ట్ వీసా పనులు మొదలు పెడతాను. నీ పేరెంట్స్ కోరుకున్నట్టు నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి నీ బాబాయ్ దగ్గర చదువుకోవచ్చు. సరేనా? ఇంకా బెంగేం పెట్టుకోకుండా పడుకో. గుడ్ నైట్. हम पहुंच गए. Yes. Okay. ఏరా పెద్దోడా, చుట్టం సూపుగా వచ్చినావు. నీ తమ్ముణ్ణి దెబ్బ కొట్టినోడిని పీక్కోసి ఆడి కాళ్ళ దగ్గర పడేయక ఎందుకురా నీకు ఆ హోము? నీ వెంట మళ్ళీ 10 కార్లు, పోలీసులు, పెద్ద బందోబస్తు. పోనీ అబ్బా. ఎవడ్రా నా తమ్ముని మీద చేసినాడు? తెలీదు. యాడుంటాడు? తెలీదు. ఫు, నా తాయి. ఆ డిటిల్లాడన్నా తెలుసా? హైదరాబాద్ సైడ్ వెళ్ళారన్నా. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుంచే రంగారెడ్డి బోర్డర్ దాకా లాండ్ ఆర్డర్ లగెత్తిస్తా. పిల్లని తెచ్చి నీ పెళ్లి చేస్తా. అద్దీ మగతనం అంటే ఇప్పుడు నా బిడ్డ అనిపించినావు సిన్నోడా. ఇక దాంతో నీ పెండ్లి అయినట్టే. ముందాడు చావు, తరువాతే పెండ్లి. అమ్మురై, తోకం తొక్కొచ్చావు. ఆ ఓబుల్ రెడ్డి సామాన్యుడు కాదు రోయ్. ఓబుల్ రెడ్డి అంటే కొంపది శివారెడ్డి తమ్ముడు కాదు కదా? శివారెడ్డి ఆడవాడు మీ నాన్నకి మొగుడు, హోమ్ మినిస్టర్. ఈ స్టేట్ మొత్తం వాడి గుప్పెట్లో ఉంది. వాళ్ళ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ రా. సర్లే, నువ్వు ఎలాగో అమ్మాయిని పంపించేసావు కదా, కొన్నాళ్ళ పాటు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఏంటి పంపించేది? పాస్పోర్ట్ వీసా అక్కర్లేదా? అంటే ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే ఎక్కడుంది? మా ఇంట్లో నా గది వార్డ్రోబ్లో దాచిపెట్టాను. మీ ఇంట్లోనా? మీ నాన్న అసలే చండా శాసనుడు రా. తాచుపాన్ తొక్కొచ్చి పుల్నోట్లో తలబెట్టినట్టుందిరా నీ పని. పోయి మీ ఇంట్లో ఎలా ఉంచారు అమ్మాయిని? ప్రస్తుతానికి అదే సేఫ్ అనిపించింది. ఈ సిచ్యువేషన్లో అమ్మాయిని ఫారిన్ పంపడం చాలా కష్టం. పాస్పోర్ట్ వీసా సంపాదించడం ఆటలు కాదు. అలాంటి ఆటలు మనకేం కొత్త కాదు కదరా. ఒరే అజయ్, ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో నువ్వే చెప్పు. కర్నూల్లో మ్యాచ్ పోయినా ఈ గేమ్ మాత్రం మనమే గెలవాలి. ఎస్, అవునరా. రేయ్, హైదరాబాద్ పరువు తీశారు కదరా. ఏం మాల్ పెట్టుకుని దానికి వచ్చారా? ఏంటా మీరు మాకు చెప్పేది? ఏయ్, మీరు పదండి. మీ ప్రతాపం ఏంటో గ్రౌండ్ లో చూపించాల్సింది. వీళ్ళ లెవెల్ గల్లీలే గానీ గ్రౌండ్ లో పనికిరారా. మీకెందుకు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఇలా విడుకులపడి తిరక్క ఆడ మీద మాటలు కాదురా, తమ్ముంటారండి రా, చూసుకుందాం. రేయ్, పోతా. ఏంటా నువ్వు వాళ్ళంతా మాట్లాడుతుంటే? ఇప్పుడు వద్దు. ఏమైందిరా నీకు? నువ్వేగా చెప్తున్నాను కదా ఇప్పుడు వద్దని. అంటే మూత పడుకుంటావా? రేయ్, మీరు ఇంకా ఆడటానికే కాదురా, కొట్లాడటానికి కూడా పనికిరారా. పాపం కర్నూల్లో కట్ చేసి ఉంటారా. వాళ్ళు అలా రెచ్చిపోతే ఏంట్రా చూడలాగా? మేము ఆటలు ఓడిపోవచ్చు కానీ మన రక్తం ఉడికిపోతుందిరా. నా నెత్తురు సంగతి తెలీదా మీకు? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి అమెరికాకి వెళ్ళేదాకా ఎవరి దృష్టిలో పట్టడం అంత మంచిది కాదు. ఈ ఆవేశాన్ని అంతా కూడగొట్టుకుని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడదాం.
యాసిడ్ బ్యాచ్ యాసిడ్ బ్యాచ్ రై మా సోడా బ్యాచ్తో పెట్టుకోకండ్రా. ఏంట్రా మావా వీళ్ళకి ఏమైంది? ఇదివరకు ఒక చిన్న మాట కూడా పడేవాళ్ళు కాదు. నిజంగానే కర్నూలు ఏమైనా అయిందంటావా? కర్నూలులోనే ఏదో జరుగుండాలరా.